ఒక పోరాటము జరుగుతుంది, ఒక వ్యతిరేక శక్తి పోరాడుతుంది, ఒక వ్యతిరేకత పోరాడుతుంది. ఈరోజు మనం ఏం చేయాలంటే మన శరీరమును ఏం చేయాలా? దేవునికి సమర్పించాలా. ఇది చాలాసార్లు ఈ వచనాన్ని చాలాసార్లు చదివాను, అయినా కానీ పర్వాలేదు, మరలా చూద్దాం. దీని నుంచి కొత్త విషయాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అసలైన సేవ అంటే ఏదంట? ఇదంట అసలైన సేవ. అంటే ఇప్పుడు ప్రార్థన చేయటమా, శరీరాన్ని సమర్పించటమా? అంటే ప్రార్థన ద్వారా మనం శరీరాన్ని సమర్పించడానికి ప్రార్థన చేసుకుంటున్నాం. అసలు ఇప్పుడు దేనిని కోరుకుంటున్నాడు ఇక్కడ భక్తుడు? కాబట్టి సహోదరులారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇటువంటి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇటువంటి సేవ చేయాలంట. అంటే శరీరములను సజీవ యాగంగా ఏం చేయాలా? ఆయనకు సమర్పించాలా, అంటే ప్రభువుకు సమర్పించాలా. ఈరోజు సంఘం దేన్ని సమర్పించాలా? ఫస్ట్ ఒక బ్రదర్, ఇది ఇట్లా ప్రిపేర్ అవుతున్నా, ఒక బ్రదర్ సేమ్ అదే వర్డ్ మాట్లాడు, మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి అన్నాడు. సేమ్ ఇప్పుడు చెప్పడానికి ముందుగా నేను రాస్తా ఉంటే ఆ ఫేస్బుక్ లో ఆయన మాట కరెక్ట్గా వచ్చింది నాకు. మీ శరీరములను అంటే మాట్లాడుతాండి క్లియర్ గా, మీ శరీరమును చివరి దినాలు ఏం చేయాలా? దేవుని రాక సమర్పిస్తున్నప్పుడు సమర్పిస్తా ఉండాల. డే ఎక్కువ సమర్పిస్తూ ఉండాల. అంటే మన జీవితములో ఇటు సేవ అంటే వాత్సల్యతను బట్టి బతిమాలు కొనుచున్నాను, ఇటు సేవ మీకు ఏంటంట? యుక్తమునై ఉన్నది. చూద్దాం, బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. కొద్దిగా చూద్దాం, ముందుకెళ్దాం. మీరు శోధనలో ప్రవేశింపకుండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి చదువుతుంది. సరే, ఓకే, నేను చదువుతున్నా. మీరు శోధనలోకి ప్రవేశించకున్నట్లు మెలుకుగుండి ప్రార్థన చేయడి. అంటే శరీరము ఏది శోధనలో పడ్డానికి ఇష్టపడుతుంది, మనస్సు, మన ఇంకా అన్ని. ఇక్కడ మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు ఏం చేయాలంట? మెలుకుగుండి ప్రార్థన చేయాలి. అంటే మెలుకుగుండి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతామో? శోధనలోకి పడం. సిద్ధమే, ఆత్మ ఎప్పుడు ఓకే మంచిది సిద్ధంగా ఉందట, కానీ శరీరం బలహీనమంట. అందుకే ఈ శరీరమైన బలహీనమైన దాన్ని దేవునికి సమర్పిస్తే దాన్ని బలంగా మారుస్తాడు. అర్థమవుతుందండి? మీకు అర్థమైందా అండి? అంటే ఇప్పుడు శరీరం ఏంటి? బలహీనమైందా బలమైందా? దేవుడే చెప్తున్నాడు, బలహీనమైందంట. అంటే బలహీనమైంది ఎక్కడన్నా దేవుడికి ఇష్టమా, కోరుకుంటాడా? అంటే బలహీనమైన దాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. ఈ బలహీనమైన దాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అంటే బలంగా మారుస్తాడు. అంటే పరిశుద్ధంగా జీవించేలాగా చేస్తాడు, సమర్పించుకునేలాగా చేస్తాడు. అంటే ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వు సమర్పించినప్పుడు ఓకే, ఇందులో బలహీనతే ఉంది. ఎప్పుడైతే ఈ బలహీనమైన దాన్ని నువ్వు దేవునికి అప్పగిస్తావో, సమర్పిస్తావో, అప్పుడు నీ శరీరంలో నువ్వేమవుతావు? బలవంతుడు అవుతావు. అంటే అర్థం ఏంటంటే పాపాన్ని జయించే వ్యక్తిగా మారిపోతావు. ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరి జీవితంలో మీ శరీరం ప్రాముఖ్యంగా ఈ చివరి దినాల్లో జరిగే అన్ని పాపాలన్నీ దేంతో జరుగుతున్నాయి? శరీరముతోనే జరుగుతున్నాయి కదా. చూసిన తర్వాత శరీరమే, ఆలోచించిన తర్వాత శరీరమే, మాట తర్వాత శరీరమే, ఊహ తర్వాత శరీరమే. అంటే టోటల్ గా ఈ బాడీ అంటే ప్రభుకి ఇప్పుడు ఏం చేయాలంట? సమర్పించాలంట.
ఈరోజు మనం అందరం ఇంకా మరి అధికముగా ఆ ప్రభు యొక్క రాకళ్ళు ఎత్తబడాలంటే మరి అధికముగా సమర్పించుకునే వారిగా మనం ముందుముగాక. ఎందుకు ఇక్కడ అంటున్నాడు సమర్పించమంటే? అంటే బలహీనమైంది నువ్వేం చేయాలా? ఆయనకి సమర్పించినప్పుడు నీ జీవితం బలమైందిగా మారుస్తాడు. ఈ రోజు ఎవరైతే అవును బలహీనంగా ఉన్నారో, వ్యాధిగ్రస్తంగా బలహీనం అది వేరే, అంటే పాప బలహీనతలు అది వేరే. ఇప్పుడు ఏ బలహీనత మనల్ని ఏలకుంట శరీరములో ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? శరీరాన్ని ఆయనకు సమర్పించాలి దేవుని. ఈరోజు మనం అందరం వేస్తున్నాములో సమర్పించుకుందాక మరి అధికంగా. చూద్దాం బైబిల్ కొన్ని మాటలు చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. అర్థమవుతుందండి? మీకు కొంచెం అర్థమవుతుంది అనుకుంటున్నా. రైట్, ఓకే. మృతుల్లో నుండి యేసును లేపిన వాణ్ణి చదువుతలే. ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనా, అంటే శరీరం దేనికి లోనైందంట? పాపాన్ని బట్టి చావునకు లోనై ఉన్నది. మీ శరీరములను కూడా మీలో నిన్న ఆత్మ నివసించటం ద్వారా ఏం చేస్తున్నాడు? దాన్ని జీవింపజేస్తున్నాడంట. అంటే నీ శరీరం దేవునికి జీవింప చేయాలంటే, అంటే పరిశుద్ధంగా జీవించాలంటే నువ్వేం చేయాలా? ప్రభు ఆత్మను కలిగి ఉండాలా, అంటే ప్రభువుకు మనము సమర్పించాలా. ఈరోజు మనమందరం కూడా మరలా అంటున్నా, ఈ చివరి దినాల్లో ఎత్తబడే గుంపులో ఉండే కృప నీకు నాకు కలగాలంటే, మనందరికి కలగాలంటే, మనం అందరం దానికోసం ఎదురు చూస్తున్నాం. అలా కలగాలంటే మన శరీరం ప్రభుకు సమర్పించే వారిగా ఉండాలి. చూద్దాం, దీంట్లో కొంచెం ముందుకెళ్దాం. నేను కొంచెం బిట్ వైజ్ గానే మాట్లాడతా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం కొంచెం మీకు అండర్స్టాండ్ అయ్యేలా చేస్తా. ఈ హేతువు చేత వాక్యాలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అంటే దేవునికి ఎవరైతే అంటే లోబడకుండా ఉంటున్నారో, ఊరికే తినుంటాం అంటే శరీరం మీద ఆలోచన, ఇంకా వేరే ఆలోచన లేదు, అటువంటి వారి హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని దేనికి అప్పగించాడంట? అపవిత్రతకు అప్పగించాడంట. అంటే దీని ఇంకా కొంచెం పై చదివితే మీకు ఇంకా అర్థమవుతుంది. మీకు కొంచెం పై చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి తల్లి, పై నుంచి చదవండి. వారి అవివేక హృదయకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే దేవుని గాక ఈ ప్రతిమలను దేవునిగా చేసుకుంటున్నారు, ఈ సృష్టిని దేవునిగా చేసుకుంటున్నారు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను ఏం చేస్తున్నారంట? పరస్పరం అవమానపరుచుకుంటున్నారంట. అంటే ఇప్పుడు శరీరమును ఏం చేస్తున్నారు? పాపానికి అప్పగించటం అంటే ఏంటి? దాని అర్థం అవమానపరుచుకుంటున్నారు. అర్థమవుతుందండి? అంటే మన శరీరం, అందుకే దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? అంటే మన దేహం దేనికి ఏమై ఉన్నదంట? చెప్పండి తల్లి, ఏమై ఉన్నది? దేవుని ఆలయమై ఉన్నది. ఆలయం. ఒక్కసారి మీరు ఊహించుకోండి, దేవుని ఆలయం ఎట్లా ఉండాలో చెప్పండి. ఎలాగ ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. మన ఇల్లే మనం ఎట్లా, ఎంత బ్యూటిఫుల్. మన ఇల్లు అంటే సరే ఓకే అండి, మనం సామాన్యులము, ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండొచ్చు, ఎక్కడ పడితే అక్కడ అంత నీట్నెస్ ఉండొచ్చు వస్తువులతో. మీరు పెద్ద ప్యాలెస్కి వెళ్ళారనుకోండి, కింగ్ భవనానికి వెళ్ళారనుకోండి, ఎట్లుంటదండి? ఎంత విశాలత ఉంటది, ఎంత డైనింగ్ టేబుల్, ఆ సిట్టింగ్, ఆ చైర్స్, ఆ యొక్క ఆ బీరువాసు, అసలు మీరు ఊహకే అందదు. ఆ ఎత్తు మీరు చూడలేరు. ఆ కింద స్టోన్ కానీ ప్రతిది కూడా నీట్గా ఉంటది,
ఎక్కడ కూడా కనీసం చూద్దామన్న చిన్నది బయట కనబడదు. అంత బ్యూటిఫుల్ గా ఉంటది, అంత నీట్నెస్ గా ఉంటది. అంటే మరి పరమందున్న దేవునికి దేహం ఎలాగుండాలా చెప్పండి తల్లి? ఎలాగుండాలా? చాలా పరిశుద్ధంగా నీట్ గా ఉండాలా, అంతే కదా? అంటే మరి ఇప్పుడు ఏమైపోయారంట? పరస్పరం తమ శరీరములను అవమానపరచుకోవటం అంటే పాపము చేయటమే అవమానపరచుకోవటం. ఓకే, ఇంక కొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ అధ్యాయం 6వ వచనం చదవండి ముందు. 6:6 ఏమనగా మనం అసలు కాకుండానట్లు పాప నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుదాము. ఆమేన్. అంటే ఏమైపోయిందంట? ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు. ఎక్కడ దాసులం అవుతున్నాం? దేంట్లో దాసులం అవుతున్నాం? శరీరములో దాసులం అవుతున్నాం. పాపమునకు దాసులము కాకున్నట్లు మన పాప శరీరం నిరర్ధకమగునట్లు. అంటే ఏమవ్వాలంట? శరీరం, పాప శరీరం, ఇదే శరీరం. దీన్ని ఏమంటున్నాడు? ఈ శరీరాన్ని ఏమంటున్నాడు? ఉన్న శరీరాన్ని ఏమంటాడు? పాప శరీరం అంట. చెప్పండి తల్లి, ఆ మాట అనండి. అంటే పాప శరీరం అంటే అర్థం ఏంటి? పాప శరీరం అంటే ఒకసారి చెప్పండి, నాకు అర్థం చెప్పండి. పాప శరీరం అంటే పాపం కాబట్టి పాప శరీరం అంటున్నాడు. వెరీ సింపుల్, ఏమిలే. ఇప్పుడు ఆయన దేంట్లో వచ్చాడు? పాప శరీరాకారంతో వచ్చాడా, వేరే రకంగా వచ్చాడా యేసయ్య? అంటే ఇదే బాడీలో వచ్చాడు, ఇదే బాడీలో. అంటే పాప శరీరాకారముతో వచ్చి ఆయన పాపం చేయలే, పాప శరీరాకారముతో వచ్చి, అంటే ఇదే సేమ్ బాడీతో వచ్చి ఈ పాప శరీరాకారానిలో వచ్చి ఈ పాపానికి మూల్యాన్ని చెల్లిస్తున్నాడు. అలాగే ఏలియనగా మనం ఇక్కను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరం ఏమైపోవాలంట? నిరర్ధకం అవ్వాలంట. అంటే ఏంటి? పాపము కనబడుద్దంట. దాని అర్థం చెప్పండి తల్లి. పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం అనగా ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాం. అంటే సిలువ వేయబడినప్పుడు ఏం జరుగుతుంది? మనం కూడా యేసుతో పాటు సిలువ వేయబడినప్పుడు, యేసే కాదు, యేసేతో పాటు చాలాసార్లు చెప్పా ఈ మాట, యేసేతో పాటు కూడా మనం ఏమైపోయాము? సిలువ వేయబడుతున్నాం. అంటే మన శరీరం ఇప్పుడు ఏం కావాలా? సిలువ వేయబడాలా. అంటే దాని అర్థం ఏంటి? పాప శరీరము నిరర్ధకం అవ్వాలా. అంటే మనము సిలువ వేయబడటము ద్వారా ఏమవుతున్నాము? సిలువ వేయబడటం అంటే చాలాసార్లు చెప్పా, మరణించటం కదా, చనిపోవటం. దేని విషయమే మరణిస్తున్నాం, దేని విషయమే చనిపోతున్నాం? పాప విషయమై మరణిస్తున్నాం. అంతే కదా, అంతే కదా. పాప విషయమే మరణిస్తున్నాం, పాప విషయమే చనిపోతున్నాం. ఇప్పుడు చెప్పండి అమ్మ, శరీరంలో ఉంటున్నాం కానీ దేని విషయంలో చనిపోతున్నాము? వెరీ గుడ్, చెప్పండి గట్టి. దీంతో చాలా అద్భుతం ఉంది, మీరు మంచిగా చెప్పాలా. పాప విషయమై అనండి, పాప విషయమై ఏమైపోయినా మరణిస్తున్నాం. అప్పుడు పాప శరీరము ఏమవుతుంది? నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం, ఈ స్వభావం ఏమైపోతుంది? ఉంది పాప స్వభావం లేదా ప్రాచీన పురుషుడు. ఇప్పుడు ఆయనతో కూడా సిలువ వేస్తే ఏమైపోతుంది? అది నిరర్ధకం అవుతుందంట. అంటే అది పనిచేయదు అని అర్థం. ఈ రోజు పాప శరీరము ఆకారములోనే ఉన్నాం కానీ పాపం ఏమి కావద్దు దీంట్లో. అది అంతే కదా. అంటే వెరీ సింపుల్. దీంట్లో ఏలొద్దు అంటే, పని చేయొద్దు అంటే అర్థం ఏంటి అంటే, నీవు ప్రభుకి ఏం కావాలా? అనుదినం ఏం కావాలా? ప్రతిదినం ఏం కావాలా? ప్రభువుకు నిన్ను నీవుగా సమర్పించుకోవాలా. రైట్, సజీవ యాగంగా నిన్ను నీవుగా సజీవ యాగంగా. అంటే సజీవ యాగముగా అంటే ఇక కోరికలన్నీ, ఆశలన్నీ, లోకాశలన్నీ, శరీరాశలన్నీ, ఈ భూమి మీద బతికి సంపాదించుకుందామన్న ఆశ ఓకే మంచిదే, కానీ ఇక పక్కకు పెట్టేసాయి ఇది కొద్దిసేపు. ఇప్పుడు ఏం కావాలి? ఈ శరీరంతో నువ్వేం కావాలా? ఒక సేవ చేయాలంట. అది యుక్తమైన సేవ చేయాలంట. ఏంటి ఆ యుక్తమైన సేవ? నీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నట్టే. ఈ రోజు మీరందరూ అలాంటి బ్యూటీనెస్ లోకి రాబోతున్నారు, అటువంటి లైఫ్ లోకి రాబోతున్నారు.
అటువంటి ఆమేన్. అభిషేకాన్ని చూడబోతున్నారు. అంటే ప్రభుకేం కావాలి? ఆమేన్. సజీవ యాగంగా సమర్పించే శరీరాలను ఆయన లేపబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థమైందా అండి? హల్లెలూయా. అర్థమైందా? ఈ ఎండ్ డేస్ లో ఏం కావాలా దేవునికి? అపవిత్రకు అప్పగించుకునేవారుగా, సమర్పించు. లేతే పరస్పరంగా అవమానపరుచుకునేవారా, లేదా సిలువ వేయబడకుండా అదే పాప కోరికలతో అట్లాగని అసహ్య జీవితాన్ని జీవించేవారా, లేకపోతే ఈ పాప శరీరమును, ఈ పాప స్వభావమును, ఈ ప్రాచీన స్వభావమును నిరర్ధకము చేసి దీంట్లోనే నీతిగా పరిశుద్ధంగా జీవించేవారు కావాలా? ఈ రోజు నీతిగా పరిశుద్ధంగా జీవించేవారు చివరి దినాల్లో ప్రభు కొరకు కావాలా? మనమందరం యేసు నామములో అలాగుందుముగాక. ఆమేన్. మారండి. ఏమైతుందో మీకు చెప్తా అంట. కొద్దిగా ముందుకెళ్తాను, చూద్దాం. 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 8 సరే ఒకసారి 8:12 చూడండి నాన్న. రోమన్స్ కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వార ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అర్థమవుతుందండి? ఇక్కడ చాలా క్లియర్ చేసేసాడు. ఇక కాబట్టి సహోదరులారా, యేసు ప్రభు నమ్ముకున్నాం, యేసు రక్తంలో కడగబడ్డాం, యేసు ఆత్మతో నింపబడ్డాం, పరిశుద్ధాత్మ వరములున్నాయి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా అంటే శరీరములు దేని సానుసారంగా ప్రవర్తిస్తున్నాం మనం? శరీరానుసారంగా ప్రవర్తించాలా, ఆత్మానుసారంగా ప్రవర్తించాలా? చెప్పండి తల్లి. ఆత్మానుసారంగా ప్రవర్తించాలి. శరీరానుసారం కాదు, ఆత్మానుసారంగా. శరీరానుసారంగా ప్రవర్తిస్తే అయిపోతాం. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలం కాం. అంటే శరీరములోనే ఉన్నాం కానీ దానికి రుణస్థలం కావద్దంట. అంటే అర్థం ఏంటి? దాని ప్రకారంగా జీవించొద్దంట. చెప్పండి, శరీర ప్రకారంగా జీవించొద్దనండి. శరీర ప్రకారంగా జీవించొద్దు. అంటే ఈ రోజు దేని ప్రకారంగా జీవించాలా? నువ్వు దేవుని బిడ్డవైతే ఆత్మ అంటే నీ ఆత్మ అంటే నీ శరీరం ఏమైపోయింది? శరీరం ఏమైపోయింది? దేవునికి సమర్పించబడ్డదని అర్థం. నువ్వు చూస్తూనే ఉంటావు, నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, లోకాన్ని చూస్తున్నావు కానీ ఆకర్షించబడు. అది నిన్ను ఆకర్షించలేదు, నువ్వు దాన్ని ఆకర్షించావు. అర్థమవుతుందండి? ఏ ఆకర్షణకు లోను కావు, ఏ పాపానికి లోను కావు. ఏది నిన్ను ఏలదు, ఏది నిన్ను అపవిత్రపరచదు, ఏది నీ జీవితంలో అప్ టు బాటం ఎట్లా ఉండాలా, దేవుడు వచ్చేటప్పుడు ఎలా ఉండాలా. ఇప్పుడు బాడీ, స్పిరిట్, మైండ్. ఇప్పుడు బాడీ మెయినా కాదా? ఇప్పుడు దేవునికి చెప్పండి అమ్మా, మెయినా కాదా? నేను కాలు వదిలేసేసి నా ఆత్మ సిద్ధమే అంటావా ఏంటి? ఆత్మ సిద్ధమే, శరీరం ఏంటంట? ఇందాక మనం చూసాం, శరీరం బలహీనం. బలహీనమైంది, బలహీనమైనట్లే వదిలేత కుదరదు. ఈ బలహీనమైన దాన్ని ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే దేవునికి సమర్పిస్తూ ఉండాలా? చెప్పండి. బలహీనమైన దాన్ని, బలహీనమైన శరీరము బలహీనమైన శరీరం, వెరీ గుడ్. బలహీనమైన శరీరమును ప్రతి దినము సమర్పించడం అంటే ఒకటి మాట చెప్పటం కాదు, నేను సమర్పిస్తాను అనటం కాదు, ప్రార్థన చేయటం కాదు, ప్రార్థన చేసి వదిలేయటం కాదు. అంటే ఆ రోజు చూపుతో ఏం కావద్దు, ఆ రోజు నీ మాటతో ఏం కావద్దు, ఆ రోజు చేతతో ఏం కావద్దు, ఆ రోజు పడకతో ఏం కావద్దు, ఆ రోజు మనసుతో ఏం కావద్దు, ఎటువంటి పాపం కనబడద్దు. ప్రైజ్ ద లార్డ్. అది సమర్పణ అంటే, దాన్ని సమర్పణ అంటారు. అంటే యేసు ప్రభు వచ్చే లోపట సంఘం దేంతో ఉండాలంటే నిష్కలంకంగా ఉండాలా. గొర్రెపిల్ల రక్తములో కడగబడి పవిత్రంగా ఉండాలా. ఈ రోజు అటువంటి శరీరాలుగా మీ శరీరాలు సమర్పించబోతున్నాడు మరొకసారి, సమర్పించుకోబోతున్నారు మరొకసారి. అమ్మ ఇక్కడ చూడండి, మళ్ళా చదవండి 12వ వచనం. ఇప్పుడు చదువుతున్న భాగంలో చదవండి అమ్మా, 8:12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఏంటంట రుణస్థులము కాము. రుణస్థులము కామా? చెప్పండి. శరీరానుసారంగా శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా, చదువు తల్లి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల
చావవలసిన వారయుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అంటే ఇప్పుడు ఆత్మ చేత మనం దేన్ని చంపాలంట? ఆత్మ చేత, శరీర క్రియలను చంపాలి. శుద్ధాత్మ సహాయము చేత నీ ఆత్మ కూడా రెండు కలిసి, ఈ రెండు కలిసి దేన్ని చేయాలా? దేన్ని? శరీర క్రియలను చంపిన మనం దీంతోనే పెద్ద ఫైటింగ్. ఎప్పటిదాకా ఈ ఫైటింగ్? ఎప్పటిదాకా ఈ ఫైటింగ్? ప్రభువారు వచ్చేంత వరకు మనం వెళ్ళేదాకా. మనం వింటున్నారా తల్లి? శరీరానుసారంగా ప్రవర్తిస్తే, ఒకవేళ ప్రవర్తిస్తే, మన మనసుతో ప్రవర్తిస్తే, శరీరంతో ప్రవర్తిస్తే, చాలా మంది శరీరంతో ప్రవర్తించారు. సంసోను లాంటి గొప్పోడే ప్రవర్తించాడు. దావీదు లాంటి ప్రవర్తించాడా లేదా? ప్రవర్తించాడు. ప్రవర్తించి అనేక కష్టాలు తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదా? తెచ్చుకున్నారు. చాలా కష్టాలు తెచ్చుకున్నారు. అంటే శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఏమైపోతామంట? రక్షించబడి కూడా చావవలసి వారయుందురంట. ఎంత బాధాకరమైన విషయం, అర్థమవుతుందా అండి? గాని ఆత్మచేత శరీర క్రియలను, ఈ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల ఏమైతామంట? జీవించెదరంట. ఈ రోజు మనమందరం యేసు వచ్చే లోపల జీవించు వారిగా ఉండాలంటే, మృతముగా ఉండకుండా ఉండాలంటే ఆత్మచేత ఇప్పుడు ఏం చేయాలా? ఆత్మచేత శారీర క్రియలను చంపివేయాలా? చెప్పండి తల్లి, ఆ మాట నన్ను అందరూ అనండమ్మా. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఆత్మచేత గలతీ 5:21 మొత్తం అవి ఏవనగా చాలా ఉన్నాయి. కోపము, ద్వేషము, అహంకారం, దుర్మార్గత, దుష్టత్వం, కామత్వం, ఇవన్నీ పెద్ద లిస్ట్ ఉంది. శారీర క్రియలు ఏం కావద్దు అంటే, ఇప్పుడు అపవాదం ఏం చేస్తుంది? శారీర క్రియల్ని ఎరగా వేస్తుంది, శారీర క్రియలను చూపిస్తుంది, శారీర క్రియలను ఆశ పుట్టేస్తుంది, శారీర క్రియలకు టెంప్టేషన్ చేస్తుంది. అంటే ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వు బ్రేక్ చేసి బ్రేక్ త్రూ అవ్వాలి. చెప్పండి, బ్రేక్ చేసి అవ్వాలండి. వాటిని బ్రేక్ చేసి బ్రేక్ త్రూ అవ్వాలి. ఎవరు బ్రేక్ చేశారు? ఎవరు బ్రేక్ చేశారు? సంసోను బ్రేక్ చేయలేకపోయాడు. యేసు బ్రేక్ చేసి బ్రేక్ త్రూ అయ్యాడా లేదా? ఎక్కడ పాపం చేశాడా? పోతీఫర్ ఇంట్లో శోధించబడ్డాడు. దేని విషయంలో శోధించబడతాడో? ఆత్మ విషయంలో. అంటే ఆత్మలోనే శరీరంలోనేనా? శరీరమే కదా. అంతగా శరీరమే శోధిస్తుంది సాతానికి. దేని శోధిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తాడు అతను? ఏం చేస్తున్నాడు? ఏం కాదు, ఇది ఒక్కసారి ప్రభా సారీ, శరీర క్రియలను ఇది ఒక్కసారి ప్రభా నన్ను క్షమించి అన్నాడా? ఎప్పుడన్నా అన్నాడా? అట్లా అన్నాడా? మిస్టేక్లు అన్నాడా? ఇది మిస్టేక్ అయిపోయింది అన్నాడా? మీతో మాట్లాడుతున్నాడు అది, మీతో మాట్లాడుతాను, మిస్టేక్ అయింది ప్రభా, ఇది ఒక్కసారి ప్రభా, సారీ ప్రభా, ఇంకొకసారి ప్రభా, ఇట్లా అన్నాడా? ఏమైనా ఒక్కసారి ఒక పదం అన్నా యేసు కోసం అట్లా ఉన్నదా? చెప్పండి తల్లి. లేదు, లేదు, ఎక్కడ లేదు. పరిశుద్ధంగా ఉన్న ఇంకా కష్టాలు తెచ్చుకుంటాను. ఇంకా పరిశుద్ధంగా ఉన్న కొద్ది కష్టాలు వస్తానే కానీ అట్లే లేడు. అదే కష్టాలు లేడు. ఒక దినాన ఊహకంద ఎత్తుకెళ్ళిపోయాడు. ఎందుకు? తన శరీరాన్ని సమర్పించాడు దేవునికి. దానికి రుజువేంటి? పోతీఫర్ ఇంట్లో రుజువు ఏంటి? రుజువు పాపము శోధిస్తా ఉంటే, అక్కడ ఆమె శోధిస్తా ఉంటే తప్పించుకొని పారిపోయాడు. నీవు కూడా రాత్రి కాసములు ప్రతి పాపానికి తప్పించుకొని పారిపోదుగాక. ప్రతి పాపానికి, ప్రతి టెంప్టేషన్, ప్రతి వ్యతిరేకతకి, పారిపోవాలా? ఏం కాదు, అక్కడే ఉండి జయిస్తానంటవా? చెప్పు, నీ ఇష్టం. అక్కడే ఉండి జయిస్తానంటే అక్కడే ఉంటావు, పట్టుకునే పడతావు. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్న తప్పించుకొని పారిపోయాడా? అప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, ఈవిల్ ఫ్రెండ్స్ ఉంటారు. తప్పించుకోవాలా? పక్కకు పెట్టేసేలా, వాళ్ళని పక్కకు పెట్టాలా? అంటే ఒకవేళ శారీరక సంబంధమైందంటే నీకేం అర్థం కావాలా? అక్కడ అపవాది పని చేస్తున్నాడు అంటే వాడి యొక్క ఉద్దేశం ఏంటి? మెయిన్ ఉద్దేశం ఏంటి? ఇట్లే వస్తాడు, ఈ రూట్ లోనే వస్తాడు. ఇక వేరే రూట్ లేదు వాడికి. చెప్పండి, వాడికి వేరే రూట్ లేదని చెప్పండి. వేరే రూట్ లేదు. దీంతోనే ఆకలి, దీంట్లోనే కోరికలు, దీంట్లోనే ఆశలు,
యేసు ప్రభు దగ్గర ఒక ఒక టెంప్టేషన్, సాతాను వచ్చి టెంప్టేషన్ చేసినప్పుడు ఈ రాళ్ళు రొట్టెరగునట్లుగా ఏం చేయమంటుంది? తినంటుంది. మొత్తం చూపించింది, ఇంత చూపించేసి ఇదంతా నీకు ఇంత సాగిలప్పుడు సాతానా నా వెనుక పో, ద్వితీయోపదేశకాండం రైట్ ఈస్ రిటర్న్, గెట్ అవుట్ ఫ్రమ్, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అన్నాడు. అనగానే ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే ఇది వెళ్ళిపోయింది. అంటే దేన్ని బట్టి? ఆహారాన్ని బట్టి, కోరికలను బట్టి, లోకాన్ని బట్టి, డబ్బును బట్టి, డంబాన్ని బట్టి ఏం చేస్తుంది అపవాది? ఏం చేస్తుంది? శోధిస్తా ఉంటది, అంటే వ్యతిరేకిస్తా ఉంటది, అంటే ఒక ఫోర్స్ నడుస్తుంది. ఆత్మకు ఇప్పుడు ఏమవుతుంది? ఆత్మకు శరీరానికి ఒక విరోధంగా ఈ డెమానిక్ స్పిరిట్స్, లోక ఆత్మలు ఏమవుతున్నాయి? కొంతమంది కోరికలు, ఏది నీకు వీక్ గా ఉందో దాంట్లో ఏం చేస్తుంది అన్నట్టు అది అపవాది. అది దాన్ని చూసుకొని దానికి ప్రేరేపణ కలగ చేస్తా ఉంటది. దాన్ని ఈరోజు నీవు విరగ్గొట్టుదువు గాక, ఈరోజు సిలువకు గాక, ఈరోజు ఇంకా ప్రభువుకు సమర్పించుకొని ఆత్మ చేత, ఆత్మలో శరీరములో పరిశుద్ధత, నీతి జీవించదు గాక, నీతిగా జీవించదు గాక. మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? ఈ బలహీనమైన దాన్ని నువ్వు ఎప్పుడైతే అప్పగిస్తావో, ఈ బలహీనమైన ఈ శరీరం ఇక బలహీనమైందిగా ఉండక బలమైందిగా మారిపోతుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే నీ శరీరములో బలహీనత ఉంది, ఆ వ్యాధి బలహీనతలు ఉన్నాయి, అది పాప బలహీనతలు ఉన్నాయి, దీంట్లో మంచి లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో ఏం చేస్తాడు? దీన్ని దేవుడు పరిశుద్ధంగా బలమైందిగా మార్చివేస్తున్నాడు, యేసోబులాగా.